శభాష్ లోకేష్. ఇది దేశ ప్రధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారిని అన్నటువంటి మాట. ఏదైతే ఈరోజు అంతర్జాతీయ యోగాంధ్ర వేడుకలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వేదికగా నిర్వహించినటువంటి ఈ యొక్క యోగా కార్యక్రమాల్ని అత్యంత ఘనంగా చాలా చక్కగా నిర్వహించారు. అందులో లోకేష్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు లోకేష్ గారిని అభినందించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్, మనం చూసుకుంటే యోగా వేడుకలకు సంబంధించి గత నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా చక్కగా ఘనంగా నిర్వహించాలని భావించింది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసి ఎట్టకెలికి రోజు యోగా వేడుకలు అయితే చాలా చక్కగా నిర్వహించి దేశవ్యాప్తంగా అందరూ కూడా వైజాగ్లోని యోగా వేడుకల గురించి మాట్లాడుకునేలా చేశారు. అందులో ప్రధానంగా నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషించారని నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆయన ప్రసంగంలో భాగంగా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర వేడుకల గురించి, నారా లోకేష్ గారి శైలి గురించి మీరేమంటారు? ఇది నిజంగా నారా లోకేష్ గారి జీవితంలోనే కాకుండా రాజకీయ జీవితంలో కానీ ఇది ఒక మరపురాని రోజుగా నేనైతే భావిస్తున్నాను. ఓకే. ఎందుకంటే ప్రధాని మోడీ గారు లోకేష్ గారి గురించి ఇంత వ్యక్తిగతంగా ఇంత పెద్ద అభినందనలు తెలిపారంటే అది చిన్న విషయం కాదు. అది ఆయనకి ఉన్న సమాచారం మేరకి. అందులోనూ ఆయన ఇంకొక మాట అన్నాడు, కేవలం నెల రోజుల లోపులోనే ఇంత భారీ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎక్కడా లోపాలు లేకుండా ఇంత ఆహ్లాదకరంగాను, ఇంత హుందాగాను, ఇంత భారీగాను సమాజం ఆశ్చర్యపోయే విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఈ యోగా ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చే విధంగా జాతీయ స్థాయిలోనే కాదు, ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమంగా జరిగింది. దీనికి బాగా కృషి చేసింది లోకేష్ అని నాకు తెలుసు. లోకేష్ని అభినందిస్తున్నాను. ఇది 2 వరల్డ్ రికార్డులను పగలగొట్టే కార్యక్రమం. 28 కిలోమీటర్ల మేర యోగ సాధకులు చాలా చక్కటి వస్తువులతో ఆహ్లాదకరంగా కూర్చుని ఆ దుస్తులు 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది 28 కిలోమీటర్ల పొడవున రామకృష్ణ బ్రిడ్జ్ నుంచి భీమిలి వరకు. అసలు ఆ రోడ్డే అందమైన రోడ్డు. అంటే ఇక ఆ రోడ్డుని ఫస్ట్ టైం ఇంత మ్యాక్సిమం అంటే అత్యధికంగా ఉపయోగించుకున్న సందర్భం కూడా ఇదే. ఓకే. ఆ రోడ్డుని నిజంగా అది ఒక దేవుడిచ్చిన వరప్రసాదం. అందుకే కదా అప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఋషికొండని పగలగొట్టినప్పుడు ఎంత బాధపడ్డారో వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు. అది ప్రకృతి ఇచ్చిన వరప్రసాదం. ఒక వైజాగ్కి అందాల కిరీటం. అది మణిహారం. దాన్ని పగలగొట్టేశాడు. అప్పుడు ఎంత బాధపడ్డారో. ఇవాళ ఈ భీమిలి రోడ్డుని ఇంత ఆహ్లాదకరంగా ఇంతమంది యోగ సాధకులు ఒక కార్యక్రమంలో పాల్గొనటం, అందున మోడీ గారు రావటం, ఆయన కూడా అసలు యోగ సాధకుడు కావటం వలన ఇవాళ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ముఖంలో ఎంత తేజస్సు కనపడిందంటే నిజంగా ఆ యోగ సాధకుల్లో ఇంత తేజస్సు ఉంటుందా అనే ఒక సందేశం ఆయన మాటల్లో కళ్ళల్లోనే కనపడింది, ముఖంలో కనపడింది. బహుశా నేను అనుకోవటం ఆయన ఊహించిన దానికన్నా ఒక 20-30 రెట్లు అధిక ఎఫిషియన్సీతో అంటే సామర్థ్యంతోనూ చాలా చక్కగాను హుందాగా నిర్వహించడం అనేది ఆయన అంచనాలను మించిందని నేను అనుకుంటున్నాను. మామూలుగానే మోడీ గారు చాలా పగడ్బందీగా ఆలోచించి భారీగా ఆలోచిస్తాడు. కానీ ఇవాళ చూసిన ఈ కార్యక్రమం తర్వాత ఆయన చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ గారిని అభినందిస్తూ కూడా ముఖ్యంగా ఈ యువ నాయకుడు లోకేష్ ఇందులో బాగా అంకితమై పనిచేసిన సందర్భం నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను. ప్రజల అవసరాలని, సామాజిక అవసరాలని గ్రహించి ఏ నాయకుడైనా సరే ఆ స్థాయికి పని చేయగలగటం అనేది ఇవాళ కావాల్సింది ప్రజలకి. అలాంటి స్థాయిని అందుకున్నాడు. ఇవాళ ప్రజలు కూడా ఎంతో మనసు పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఎప్పుడైనా సరే నాయకులు లేకపోతే సమాజంలో ముందు అడుగులో ఉన్నవాళ్ళు మనం ఒక దోవ చూపిస్తే ప్రజలు కూడా మనని ఎంతో క్రమశిక్షణతో అనుసరిస్తారు, అంకిత భావంతో పాల్గొంటారు అనటానికి ఈ కార్యక్రమే పెద్ద ఉదాహరణ. ఓకే అని కూడా ఆయన చాలా అభినందించాడు. అటువంటి కార్యక్రమం వైజాగ్లో జరగటం అనేది ఈ బీచ్ రోడ్లోనూ అది చాలా గర్వకారణమైన విషయం. అసలు ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే దినం అని కూడా ఆయన అన్న మాటలో చిన్న అతిశయోక్తి కూడా లేదు. ఎందుకంటే అటువంటి కార్యక్రమం నేను కూడా నా 46 ఏళ్ల జర్నలిస్టిక్ చరిత్రలో ఇంత పగడబందీగా జరిగిన కార్యక్రమం ఇదే. నేను కూడా చూడండి నిజంగా నీకు అన్ని కూడా చూసుకుంటే టెక్నాలజీని కూడా చాలా చక్కగా వినియోగించుకొని ప్రతి ఒక్కరు QR కోడ్లు ఇవ్వడం కావచ్చు, ఒక చక్కటి బ్యారికేడ్ చాలా క్రమశిక్షణతోనూ చాలా పద్ధతిగాను ఒక అన్ని నియమ నిబంధనల ప్రకారం ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా
ఒక ఆనందంతో పాల్గొన్నాడు, ఒక గర్వకారణం. వాళ్ళ జీవితంలో కూడా ఇది మరపురాని ఘట్టం. ఇప్పుడు ఒక చిన్న ప్రాంగణంలోనే ఇట్లాంటి కార్యక్రమం చేయాలంటే ఎన్నో లోపాలు అవి ఇవి జరుగుతాయి, లోటుపాట్లు. కానీ ఇవాళ ఎక్కడ ఒక లోటుపాటు జరగలేదు. 26 కిలోమీటర్లు ఒకటే రకమైన మెటీరియల్, ఒకటే రకమైనటువంటి ఏర్పాట్లు, తర్వాత ఆ యోగా డ్రెస్సెస్ కానీ, పాల్గొన్న వాళ్ళల్లో ఉండే ఉత్సాహం కానీ చాలా, అసలు ఆ నిర్వాహకులు కూడా ఎక్కడ కనపడకుండానే అంత క్రమశిక్షణగా 28 కిలోమీటర్ల మేర జరిగిందంటే వైజాగ్ చరిత్రలో కాదు, ఆయన అన్నట్టు ఇవాళ అంతర్జాతీయంగా కూడా ఈ కార్యక్రమం అనేది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచిపోద్ది. ఎప్పుడైనా సరే అది ఆ వీడియో వాళ్ళు గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా మొత్తం 28 కిలోమీటర్లు కవర్ చేస్తూ 3 లక్షల మందిని కవర్ చేస్తే ఒక వీడియో పెట్టేస్తారు కదా. ఎప్పుడైనా సరే ఈ యోగా ఎక్కడ జరిగింది పెద్ద ఈవెంట్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఫలానా రోజు జరిగింది, ఫలానా వాళ్ళు పాల్గొన్నారు, 28 కిలోమీటర్లు, ఇంత డైమెన్షన్ ఉన్న రోడ్డు, తర్వాత ఇంతమంది పార్టిసిపేట్ చేశారు. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ వస్తాయి, అంటే దృశ్య రూపంగా చూస్తారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుకి, ఇవాళ ఉన్న నాయకత్వానికి, తర్వాత ఇది అంకురార్పణ చేసింది కూడా మోడీ గారే. ఆంధ్రప్రదేశ్లో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి, నేను వస్తాను అని చెప్పిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. ఏదో పనిలో అన్నాడే అనుకున్నారు, కానీ ఆయన ఇంత అంకిత భావంతో వచ్చి ఇవాళ అందరితో కలిసి పాల్గొనటం, ఆయన ఎంత ప్రశాంతంగా పాల్గొన్నాడంటే ఇది తన సొంత కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నంత బాధ్యతగా పాల్గొన్నాడు ఆయన. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ మీద ఇలాంటి బాధ్యత పెడితే ఇంత బాగా చేయగలుగుతారా అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు కూడా, అంటే వాళ్ళ పనితీరుకి ఒక మత్సు తునకలాగా నిలిచింది. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉంటుంది, నిర్వహణ ఎలా ఉంటుంది, పనిచేసే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దక్షత ఎలా ఉంటుంది, ఏర్పాట్లు ఎలా చేస్తారు అనేది చూస్తారు. ఎందుకంటే కిందసారి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా, బుడమేరు వరదలప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి గారు చంద్రబాబుకు ఒక కితాబు ఇచ్చారు. అక్కడ ఉంది చంద్రబాబు గారు కాబట్టి మేము వెళ్ళిపోయినా కూడా ఏ లోటుపాట్లు లేకుండా ఆయన అత్యంత సమర్థంగా దీన్ని అధిగమించగలుగుతాడని ఒక కితాబు ఇచ్చారు ఢిల్లీలో. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద మోడీ గారికి ఉన్న నమ్మకం అలాంటిది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకేసారి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆయన కేంద్ర స్థాయిలో కూడా ఎలాంటి రోల్ ప్లే చేశాడు. తర్వాత ఒడిశాలో కూడా అప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా, భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎవరో అడగకుండానే ఒరిస్సా ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు చూసి తనంతట తనుగానే మన ఇక్కడ నుంచి అనేక రిలీఫ్ మెటీరియల్ పంపారు, ఎలక్ట్రిక్ పోల్స్ పంపారు, ఎలక్ట్రిక్ స్టాఫ్ను పంపారు, ట్రాన్స్ఫార్మర్లు పంపారు, రిస్టోరేషన్ ఆఫ్ పవర్కి అంత రకంగా ఆదుకున్నారు. అది ఒక సోదరభావం అనేది ఉండాలి. ఏ రాష్ట్రంలో వచ్చినా కేంద్రం అడగక్కర్లేదు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అడగక్కర్లేదు. మానవతా దృక్పథం ఉండి, పరిపాలన అనుభవం ఉండి, మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం ఏం ఆశిస్తామని ఆలోచించి ఆయనంతటా ఆయన అట్లా స్పందించారు. అది కూడా ఒక రకంగా దేశవ్యాప్తంగా ఒక సందేశం వెళ్ళింది. ఏ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఏదైనా జరిగితే మనకెందుకులే అని కూర్చోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేరకి రంగంలోకి దూకాలి, ముందు ప్రజలను ఆదుకోవాలి, తర్వాత మిగిలిన విషయాలు. అటువంటి దక్షత ఆయనలో ఉందనేది మోడీ గారు చెప్పినప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇది వచ్చింది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత పగడ్బందీగా, ఇంత ఆహ్లాదకరంగా, ఎక్కడా చిన్న లోటుపాట్లు లేకుండా చేయటంతో ఇవాళ మోడీ గారికి కూడా గర్వకారణంగా ఫీల్ అయ్యాడు ఆయన రావటమే. అంటే మీరు అంటున్నారు ఇంత చక్కగా నిర్వహించిన మనకు కూడా అర్థమవుతుంది. అయితే దీనికి కూడా రాజకీయాలను ఆపాదిస్తున్నారు కొంతమంది వ్యక్తులు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇది ప్రజాధనం కాదండి. వాళ్ళ 3 లక్షల మంది వాళ్ళు యోగాకి సంబంధించిన ఒక రాయబారులు. వాళ్ళు మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి, వాళ్ళ పట్టణాల్లోకి వెళ్ళి, మేము ఇదిగో ఇట్లా యోగాలో పార్టిసిపేట్ చేశామని చెప్పి వాళ్ళందరూ కూడా ట్రైనర్స్గా శిక్షణా తరగతులు, ఆ స్ఫూర్తితో యోగా అనేది మన పూర్వీకుల ఋషుల నుంచి వస్తుంది. మన అప్పట్లో ఇంత వైద్యాలు లేవు కదండి. అసలు ప్రివెన్షన్, అసలు యోగా అనేది ఏంటంటే జబ్బులు రాకుండా మనిషి ఆరోగ్యంగా బతకటం, బ్రతికినంతకాలం కూడా అన్ని వ్యవస్థలు సక్రమంగా ఉండే విధంగా శరీరాన్ని తయారు చేయటమే యోగా. మనసుకి ప్రశాంతత ఇవ్వటం యోగా. గతంలో బీపీలు, షుగర్లు ఇవన్నీ లేవు కదా. ఎందుకు లేవంటే ఇదే. తర్వాత ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉండేది కాదు. ఇప్పుడు కొంతమందిని సైకోల్ అని మనం పిలుస్తున్నాం సమాజంలో. అలాంటి సైకోల్ ఎందుకు ఉండేవాళ్ళు కాదంటే ఇలాంటి యోగా చేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు కాబట్టి మనసు కూడా సమతుల్యతతో ఉండేవాళ్ళు. అందువల్ల ఇలాంటి వాళ్ళు అన్నా కూడా అది పట్టించుకోకర్లా. ఇప్పుడు ప్రజాధనం వృధా ఎక్కడంటే రుషికొండ మీద కట్టిన 560 కోట్లు అది వృధా ధనం. అటువంటి ఇది ప్రజల్ని అందులో భాగస్వాములు చేసి ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికే ఇస్తానికి పెట్టే ఖర్చు వృధా అని ఇప్పుడు అనుకోకూడదు. అది భవిష్యత్ తరాలకి మనం ఇస్తున్నటువంటి బహుమానం. చాలా చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెంకట్ గారు, మన లియో వీక్షకులు. Please subscribe to Leo News for more videos.